బతికిస్తాను అన్నాడట. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు భూమి మీద ఆయన చిత్రపటాన్ని గీయండి అన్నారట. అనేసరికి వాళ్ళందరూ కూడా ఆ రాజగురు మీద అభిమానం ఉంది, ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ అబ్బాయి యొక్క రూపాన్ని పిండితోటి నేల మీద తీర్చిదిద్దారట. అర్థమైందా? దాన్నే ముగ్గు ఆ విధంగా ఉద్భవించింది అని మన జానపద కథల్లో విశిష్టంగా ఉన్నటువంటి ఒక కథ అన్నమాట, ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. ఆ బ్రహ్మదేవుడు దానికి చాలా పరవశుడైపోయి ఇంత అద్భుతంగా అబ్బాయిని చిత్రీకరించారు కదా అని చెప్పేసి అని ప్రాణం పోసాడట ఆ ముగ్గుకి. తక్కువని ఆ ముగ్గు ఆ అబ్బాయి రూపంలోకి వచ్చేసి ఆ అబ్బాయి లాగా తయారైపోయాడట. అప్పుడు చాలా ఇక అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి పూజించి అప్పటి నుంచి కూడా ముగ్గేసేటటువంటి సాంప్రదాయం అనేటటువంటిది వచ్చింది. ఎందుకంటే మనకి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఇలాంటి జానపద కథ రూపంలోనే మనకు తెలుస్తూ ఉన్నాయి.